హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శివసత్తుల ఆచార పద్ధతులతో జరిగిన వేడుకలు చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రేపు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని మహిమాన్విత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత వేద పండితులు కలశ పూజ, మహాగణపతి పూజ నిర్వహించారు. ఉదయం 11:51 అమ్మవారి కళ్యాణ ఘట్టం జరిగింది. అటు అమ్మవారి పాదాలు, పటాలకు శివసత్తులు ఆచార పద్ధతిలో కళ్యాణం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో విపత్తులు వచ్చినప్పుడు అమ్మవారు అందరినీ కాపాడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో విపత్తులు సంభవించకుండా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు ఎమ్మెల్యే దానం. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు వెలిసిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద చల్లని చూపు ఉండాలని అమ్మవారితో వేడుకుంటూ, ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చూసినట్టయితే ఏర్పాట్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గత సంవత్సరం జరిగినటువంటి సంఘటన పునరావృతం కావద్దని ఈ సంవత్సరం పూర్తిగా అన్ని రంగాల్లో ప్రత్యేకంగా పోలీస్ బృందాన్ని, జిహెచ్ఎంసీని, అన్ని విభాగాలని మరి యొక్క కోఆర్డినేషన్ చేసి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లి కూతురు ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ రెండో రోజు అమ్మవారి కళ్యాణోత్సవం వేడుకగా జరిపారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కళ్యాణ మహోత్సవం తరువాత భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకకు సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని, మల్లారెడ్డి సహా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దర్శించుకున్నారు. స్థానికంగా బందోబస్తు ఏర్పాట్లను సిపి పరిశీలించారు. బల్కంపేట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు ఎల్లమ్మ తల్లి రథోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో భారీగా ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు.